దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంటు సీటు కూడా హాట్ సీటుగా మారబోతుంది. రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా డీకే అరుణ కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలంటూ కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది? ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నాము. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది, ఏ పార్టీ విజయం సాధించబోతుంది, పబ్లిక్ మెజార్టీ ఎవరికి మొగ్గు చూపెట్టబోతున్నారు, ప్రజల నాడి మనం తెలుసుకుందాం. ఇక్కడున్న ప్రజల నాడి ఏందో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు? మేము మొత్తము బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తాము. ఎందుకు బీజేపీ పార్టీకి? ఎందుకు? అవతల కాంగ్రెస్ కూడా మహిళలకు పెద్ద ఎత్తున పథకాలు ప్రకటించింది కదా, బీజేపీకి ఎందుకు వేస్తావు? కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఆమెలు ఇచ్చింది, ఏం చేయలేదు ఇంతవరకు. ఏం చేసింది? ఆ కొట్టుకసొచ్చే బలరాది అది బస్సులో ఒక్కటి ఫ్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు రైతు బంధు మాఫీ లేదు, రైతు రుణమాఫీ లేదు. ఒకటి కేసీఆర్ వేస్తున్న ఇంతలో దానిలా కూడా టైం అయినా వస్తలేవు. మేము ప్రతి నెల 3 సార్లు బియ్యం ఉచితంగా తింటున్నాము. అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మేమే ఇస్తున్నాం బియ్యం, ఉచిత బియ్యం అని అంటుంది. మోడీ సార్ ఇస్తున్నాడు అని ఎట్లా చెప్తున్నాం? లేదు, రాష్ట్రం ఇచ్చేది 2 రూపాయల కిలో ఇస్తుండే, మోడీ సార్ ఇచ్చేది ఉచితం ఇస్తున్నాడు. ఇప్పుడు కాదు, కరోనా వచ్చినప్పటికెళ్ళి అంతకన్నా ముందుకెళ్ళి బాగానే ఇస్తున్నాడు ఆయన. ఇంజక్షన్లు, టీకాలు. ప్రజలు అట్లా అనుకుంటలేరు కదా, మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అంటున్నారు. లేదు, తెలియదు, ప్రజలకు తెలియదు. తెలిసిన వాళ్ళకి, మాలాంటి వాళ్ళకు, కొంచెం మీలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళ కాడికి మొత్తం 90% బీజేపీ పార్టీ. మనం అయితే ఈ మహబూబ్నగర్ పార్లమెంట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మహబూబ్నగర్ పార్లమెంట్లో మనకు ఢిల్లీలో ప్రధానమంత్రి గెలుస్తాడు, మన మహబూబ్నగర్ జిల్లాలో డీకే అరుణ మేడం గెలుస్తుంది. కానీ అవతల జనాలు కూడా మన వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ గెలుస్తుంది అంటున్నారు, మీరేమో బీజేపీ అంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? లేదు, 90% బీజేపీ వస్తుంది. మేము జనాల్లో మొత్తం తెలుసుకున్నాం కూడా, మా అభిప్రాయం కూడా ఆయనకి వేయాలని, ఆమెకి వేయాలని అనుకున్నాము. ఖచ్చితంగా మేము ఆమెకి వేస్తాం. నువ్వు చెప్పు పెద్ద మనిషి, ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అదే, ఎందుకు బీజేపీ ఎందుకు గెలవాలి? కాంగ్రెస్ కూడా కేంద్రంలో వస్తుందని బలంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ఇప్పుడు బీజేపీ ఎందుకు గెలవాలి? ఏం చేసిండు అన్నీ చేస్తారు వాళ్ళ కోట్లు. మొన్న 6 గ్యారెంటీలు ఇచ్చిండు. మనము 9 తారీఖు పోయి 2 లక్షలు తెచ్చుకున్నాను, రుణమాఫీ చేసిన వెంబడే మళ్ళీ 2 లక్షలు తెచ్చుకున్నా. ఏడున్నాయి? ఏమి? బీజేపీ ప్రభుత్వం కూడా సామాన్య ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. ఒకటే రామ మందిరం పేరు మీదనే ప్రజల్లోకి వెళ్తుంది, కానీ సామాన్యులకు లబ్ధి చేకూర్చే పథకాలు ఏవి ఇవ్వట్లేదు అంటుంది కదా. అన్ని సీసీ రోడ్ల కానుంటి, బీట్ రోడ్ల కానుంటి, 5 కిలోల బియ్యం కానుంటి, మొత్తం బాత్రూమ్ల కానుంటి, మనం ఏది గ్రామ పంచాయతీలు కానీ, ఇవి డంపింగ్ యార్డులు కానీ మొత్తం మోడీకెళ్ళి వచ్చినాయి. వీళ్ళు చేసింది ఏముంది? వీళ్ళు ఏం చేసిందిలే. ఇంతకు గతం టీఆర్ఎస్ కూడా గదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా గదే అంటాడు. 6 గ్యారెంటీ లేదండి, బస్సు ఒకటి, ఆ బస్సు ఏం చేసిండు? మొత్తం కొట్టుక వస్తుంది. కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చింది, ఇప్పుడు బీజేపీకి ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? వస్తుంది, బీజేపీకి వస్తుంది. అదే, ఎవరు? ఒక పక్క డీకే అరుణ చరిస్మతోటి వస్తుందా, లేకపోతే మోడీ చరిస్మతోటి బీజేపీకి ఓట్లు వస్తుంది అంటారు? డీకే అరుణతోనే వస్తుంది. ఇట్లా డీకే అరుణ ప్రజల్లో తెలుసు అంటావా? డీకే అరుణ తెలుసు. మోడీ గురించి చిన్న పిల్లగాన్ని అడిగినా మోడీ ఉండాలి, ప్రధానమంత్రి మోడీ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అదే ఉంది. చిన్న పిల్లగాని కానుంటి, ముసలిళ్ళ కానుంటి మోడీకే ఓటేస్తామంటున్నారు. పెద్ద ఎత్తున కేంద్రంలో బీజేపీ ఉండాలంటూ కూడా జనాలు, స్టూడెంట్స్ కానీ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు అది బీజేపీ మన దగ్గర అయితే లేదు. మామూలుగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వము, 2 పోటాపోటీల్లో. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చిన పథకాలకు కానీ, ఇప్పుడు వచ్చిన 6 గ్యారెంటీలకు కానీ, మరి ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు వీళ్ళు చెప్పే అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే విధానంలో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటేసి భారీ మెజార్టీతోన వంశీచంద్ర రెడ్డిని ఎంపీగా మన ఢిల్లీకి పంపిస్తారు. స్టేట్లో ఉంది కాబట్టి సెంట్రల్లో కూడా ఉంటే మనకు అన్ని లాభాలుగా నెలకొస్తాయని చెప్పేసి ఎమ్మెల్యే మన ఎంపీ మనమే ఉంటే ఇంకా బాగుంటుంది, ప్రధానమంత్రి కూడా మనోడు ఉంటాడనే ఉద్దేశంతోన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము చెప్పుకుంటున్నాం. చేతి గుర్తు అయితేనే బాగా. బీజేపీ కూడా ప్రజల్లోకి వస్తుంది కదా, వాళ్ళు సిలిండర్ కూడా రేటు తగ్గిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీకి వేస్తారు మీరు? చేతి గుర్తుకేస్తాం, చేతికే వేస్తాం. మీరు చెప్పండి, ఏ పార్టీకి ఓటేస్తారు?
వేస్తాం, మేము ఇప్పుడైనా చేతికి వేస్తాం. ఎందుకు చేతి గుర్తుకు వేయాలనుకుంటున్నారు? కన్నమూతి పెడతారు, ఇంత గిలి కన్ను కనిపించక చూపిస్తారు, దారి లేకుండా చూపిస్తారని అన్నకో ఎన్నుకొనలో వేస్తున్నాం. అయితే బీజేపీ కూడా కాలుకు ఉంటుంది. ఇంతవరకు పింఛన్ 200 ఇచ్చి మళ్ళీ కొట్టేసిండ్రు. ఆ టికెట్లు కూడా అసోటి పుస్తకాలు కూడా గుంజుకొని దగ్గర పెట్టుకున్నారు. ఇంతవరకు నా మనకు పింఛన్ కూడా లేదు. మేము మా కళ్ళు కనిపించకుండా అయినాయి. ఎవరు 2 మేకల కాడంటే జాగా చూపిస్తారు, గుంజుకుంటారు. మరి అది ఎవరి కాళ్ళు మొక్కలు అని అంతే ఆలోచన చేస్తున్నాం. అయితే దేశం కోసం 4 కొడుకులు ఉన్నారు. నాకు 4 కొడుకులకు ఇల్లు జాగ్రత్తలో సరిపోతలేదు. ఆ జాగ కొరకు నేను కొట్లాడుతున్నా. మరి ఏడే చూపిస్తారు, ఏం చేస్తారు అని ఊరు పెద్ద మనుషులతో కాళ్ళు పట్టుకున్నా. నువ్వు చెప్పవా ఏ పార్టీ కోటేస్తావు? చేతి గుర్తుకే వేస్తాం నాయ. ఎందుకు వేసుకుంటావు? ఎందుకు వేస్తావు? మా బతుకు తెరువుకు ఏం చేసింది? ఏం చేసింది? అన్ని అమ్మనిగో నా మొగడు వచ్చి అన్న 4 ఏండ్లే పింఛన్ రాపిచ్చి ఈడికి ఆయన కాళ్ళు మొక్కి పటవారు కాళ్ళు మొక్కి ఏటకొస్తుండదు. నీ పింఛన్ పైసలు వద్దు, నీ వద్దు. ఇప్పుడు పింఛన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతుంది తెలుసా? ఎంత పెంచింది? ఇక ఏమో ఎంత పెంచిందో. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా గత 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. అంటే మామూలుగా కొబ్బరికాయలు కొట్టి వాళ్ళకి శంకుస్థాపన చేసి పోవడం తప్పిస్తే రైతులకు రుణమాఫీ చేయలేదు. విద్యార్థులకు కానీ లేకపోతే ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా మహిళలకు కానీ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు మంజూరు చేయలేదు. అదేవిధంగా వాళ్ళకి రేషన్ కార్డుతో పాటు కూడా పింఛన్లు పాత ఏదైతే ఉన్నాయో అవే పింఛన్లు ఇన్ని విధాలుగా ఇప్పుడున్న జనానికి ఇబ్బంది అయినప్పటికీ ప్రస్తుతం మనం శిశుకుంట మండల ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ పార్లమెంటు ఎలక్షన్లో ఏ పార్టీకి ఎడ్జ్ రాబోతుంది, ఏ పార్టీ గెలవబోతుంది, ప్రజల అభిప్రాయాలు, ప్రజా నాడి తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం అన్న నమస్తే. ఇక్కడ పార్లమెంటు ఎలక్షన్లు ఇంకో 28 రోజుల్లో ఉంది. ఇక్కడ ప్రజల నాడి ఎలా ఉండబోతుంది, ఏ పార్టీ గెలవబోతుంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. నేను టీఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ బండర్పల్లి. నా పేరు సాయి కృష్ణ. ఎందుకంటే ఇక్కడ గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. రోడ్లు కానీ మన ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఎన్నో రకాలుగా మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. స్కూళ్ళు కట్టియడం కానీ, ఇంకా చెక్ డ్యాంలు, అంటే ఆలన్న పేరు వాస్తవానికి ఏంటంటే చెక్ డ్యాంల ఆలన్న అని ఆయన పేరు వాస్తవానికి ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు పార్లమెంటు ఎన్నిక దేశానికి సంబంధించింది కాబట్టి దేశం కోసం వేస్తే నరేంద్ర మోడీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కంటూ కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఎన్నిక దేశానికి ఉపయోగపడదు కదా? దేశానికి ఉపయోగపడుతుంది, కానీ మనము వాయిస్ అనేది ఇవ్వాలి కదా. మనం ఏంటంటే ఇక్కడున్న స్థానికంగా మన నాడి అనేది మన బలం అనేది నిరూపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన అభ్యర్థిని గెలిపించుకుంటేనే మనకు అవకాశం ఉంటుంది. మనము పార్లమెంటులో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. మన నినాదాన్ని, మన ఇక్కడున్న సమస్యల్ని కానీ మనం ఇంకా మనకేమన్నా కావాలా, ఈ పాలమూరు జిల్లాకు ఏమైనా అవకాశాలు ఏమన్నా అభివృద్ధి ప్రదంలో నడిపించుకోవాలంటే మన వాళ్ళు ఉంటేనే మనం మాట్లాడడానికి వాయిస్ ఉంటుంది. మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఓటు వేయబోతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటారా? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు చూస్తున్నాం, కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది, అబద్ధ హామీలు ఇచ్చింది. 420 హామీలు అని అంటున్నాము. 420 హామీలే ఇచ్చిండ్రు. కాబట్టి వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి వేయడం శుద్ధతండగా. ఇంకోటి యూత్ కూడా చాలా రకంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే బీజేపీ కాకుండా బీఆర్ఎస్ పార్టీకి వేస్తేనే మన నినాదం ఏందనేది, మన పార్టీ నినాదం అనేది మనం నిరూపించుకోగలుగుతాం, చెప్పుకోగలుగుతాము. ఇక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేమైనా డెవలప్మెంట్ చేసుకోవాలనే అవకాశం ఉంటే కూడా చెప్పుకోగలుగుతాం. మన వాయిస్ అనేది నిరూపించుకోగలుగుతాం, చెప్పగలుగుతాం. అయితే ఇప్పుడు ఇక్కడ పార్లమెంటు సెగ్మెంట్లో కూడా ప్రజలు ఈ డీకేఆర్ని గుర్తుపడతారు, కొంతమేరకు వంశీచంద్రరెడ్డిని గుర్తుపడతారు. కానీ ఇప్పుడున్న మన్నే శ్రీనివాసరెడ్డి గత 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నా కానీ గుర్తుపట్టే స్థితిలో లేరు అనేది ప్రజల నాడిగా ఉంది. ప్రజల్లో మనం అట్లా అనుకుంటే ఇప్పుడు కేసీఆర్ నాడి అనేది మన దగ్గర ఉంది కాబట్టి కేసీఆర్ను చూసే ఓటేస్తారు ఎవరైనా కానీ. కారు గుర్తు కేసీఆర్ గురించే మనం ఓటేయగలుగుతాం. ఇప్పుడు అభ్యర్థి ఎవరు ఉంచిండ్రు అనేది మనం పక్కకు పెడతాం. మొదటగా ఏంటంటే కేసీఆర్, తర్వాత కారు గుర్తు. ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్లు కానీ చూస్తూనే ఉన్నాం మనం. అది మనం నిదర్శనంగా చూసుకొని కంపల్సరీ బీఆర్ఎస్కే ఓటేయాలి మనం.